నమస్కారం అండి. ఇవాల్టి మన టాపిక్‌లో మనము ఒక మీడియం సైజ్డ్ రెస్టారెంట్, ఓకే. స్ట్రీట్ ఫుడ్‌కైనా, రెస్టారెంట్‌కైనా లేకపోతే గనక ఫుడ్ ట్రక్‌కైనా ఇవన్నీ పనిచేస్తాయి. కానీ ఏంటంటే వాటిలో ఎగ్జిక్యూషన్స్‌లోను దాని తర్వాత ప్లేస్‌మెంట్స్‌లోనూ డిఫరెన్స్ ఉంటుంది. కానీ బేసిక్స్ మాట్లాడతాను నేను. సో, ఆ బేసిక్స్ వల్ల మీకు కొంచెము మనము ఏం చేస్తే బావుంటుంది అనేటటువంటిది ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్డ్ రెస్టారెంట్లో ఏంటయ్యా అంటే బ్రేక్ఫాస్ట్ కనుక మనము మొదలెట్టేటప్పుడు వన్ ఆఫ్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ ఇన్ బ్రేక్ఫాస్ట్ దీంట్లో ఏంటంటే వాటి యొక్క రిక్విజిట్ ఐటమ్స్ యొక్క ప్రెప్ టైము చాలా ఉంటుందండి. అంటే మనము సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ గనక ఒక బేసిక్ కింద గనక మనం తీసుకుంటే ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి మెనూలో ఒక వడ ఉంటుంది, ఓకే. ఒక దోస పిండి ఉంటుంది, ఒక మన పూరీ పిండి ఉంటుంది. దాని తర్వాత లెటెస్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దోస బ్యాటర్స్లో వచ్చేటప్పటికి మీకు మినప దోసలు ఒకటి, పెసర దోసలు ఒకటి, కావాలంటే మిక్స్ ఉన్నటువంటిది అడయ్య అని అంటాం కదా, ఓకే. ఆ టైపు దోసలు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇండివిజువల్ వర్టికల్స్ అండి. ఈ వర్టికల్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే వీటికి అన్నిటికీ సరిపడా బ్యాటర్సు, వాటి యొక్క కావాల్సినటువంటి టైము మనకు ఉండాలి. ఇప్పుడు ఒకటి తవా ఐటమ్స్ ఉంటాయండి, ఓకే. 2 వచ్చేటప్పటికి స్టీమ్డ్ ఐటమ్స్ ఉంటాయి. 3 వచ్చేటప్పటికి కుక్డ్, మీకు ఏంటంటే కనుక వాటి సైడ్ డిషెస్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేటప్పటికి కుక్డ్ కానివ్వండి లేకపోతే రా ఐటమ్స్ కానీ ఉంటుంది. రా ఐటమ్స్లో వచ్చేటప్పటికి మీకు ఆ ప్రెప్ రిలేటెడ్ యాక్టివిటీసు, సలాడ్సు, లేకపోతే కనుక వాట్ ఎవర్ రీజన్. ఇప్పుడు జ్యూసెస్ వాటన్నిటి గురించి నేను పెద్ద మాట్లాడలేదు, హెల్త్ డ్రింక్స్ ఇవన్నీ ఏవైతే అవుతుందో. అండ్ బ్రేక్ఫాస్ట్ మెను ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా దాని తర్వాత వాళ్ళకి ఇష్టమైన విధంతో తింటారు, ఎందుకంటే అది స్టార్ట్ ఆఫ్ ద డే. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్ అనుగుణంగా మనము తయారు చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. అండ్ అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చేసేటటువంటి ప్రతి ఒక్క వస్తువుకి దానికి కావాల్సినటువంటి కాన్సన్ట్రేషను అండ్ టైం ఉండాలి. అంటే వాటికి తగ్గ టీము మీ దగ్గర అవైలబుల్ ఉండాలి. ఎవరైతే మీకు ఒక బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇవి కనుక స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే కనుక ఆ యొక్క ప్లాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు మెనూ క్లియర్ ఉండాలి, దాని తర్వాత వాటికి తగ్గ స్టాఫ్ అవైలబుల్ ఉండాలి. ఏది మీరు ఒక మాస్టర్ ఒక్కళ్ళే కాళ్ళండి, వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ స్టాఫ్, దాని తర్వాత దాని ఎక్విప్మెంట్ రెడీగా ఉండటము, ఇవంతా మనము రెడీగా చేసుకొని ఉండాలండి. అంటే బేసిక్స్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీరు పల్లీ చట్నీ చేయాలి అంటే పల్లీలు అవైలబుల్ ఉండాలండి. ఆ ఉండాల్సినటువంటి పల్లీలు మనం పొద్దున కూర్చొని వాటిని రోస్ట్ చేసుకోకూడదండి, అవన్నీ రోస్ట్ చేసి రెడీగా ఉండాలి మీకు. ఎందుకంటే పొద్దున పూట టైం చాలా తక్కువ అండి. అండ్ రెండో పాయింట్ ఆడ్ టైమింగ్ కాబట్టేసి జనాలు ఒక్కొక్కసారి సరిగ్గా టైములకి రాకపోవటము లేకపోతే వాళ్ళని హ్యాండిల్ చేయకపోవడంతో ఏమైపోతుందంటే కనుక ఒక్కడి మీద లోడ్ పడిపోతుంది. వచ్చిన వాళ్ళ మీద లోడ్ పడుతుంది, రాని వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళందరి మీద వాళ్ళు చేశారు తప్పులు అనేటటువంటి ఫింగర్ పాయింటింగ్ ఉంటుంది. ఎవరు ఎంత చేసినా ఎగ్జిక్యూషన్ ఇదే టీం వర్క్ అండి, ఓకే. ఆ టీం వర్క్లో మాస్టరు ఐటమ్స్ ఇవ్వటానికి మనకి ఇది ఉంటుంది, కానీ ఎక్విప్మెంట్ అతనికి సపోర్ట్ అవ్వలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీమర్లో స్టీమ్ రాలేదు, లేకపోతే కనుక మీరు ఇండియన్ బర్నర్ల బదులు చైనీస్ బర్నర్లు పెట్టున్నారు, ఓకే. దాని ఇంటెన్స్ హీట్ ఎక్కడైతే ఒక చోటకు వస్తుందో ఆ పర్టికులర్ ఏరియాలో వచ్చేటటువంటి నూనె మూమెంటు మీరు నూనెని మాటికి కలుపుతూ ఉండాలి. ఇక్కడ 10 పనుల్లో ఉన్నప్పుడు ఈ పనులు చేయటానికి టైమింగ్ ఉండదండి, ఓకే. సో మనము చూసుకోవాల్సింది ఏంటంటే దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఉందా. ఇప్పుడు నా ప్రైమరీ టార్గెట్ ఏంటంటే నేను ఇవ్వాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాను, నా ప్రైమరీ అంతా చైనీసును, దాని తర్వాత వచ్చేటప్పటికి నేను కాంటినెంటల్ ఫుడ్ మీద డిపెండెంట్ అవుతాను అనే రెస్టారెంట్ కనుక డిసైడ్ అయినప్పుడు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెట్టుకోకపోవడం మంచిదండి. రీజన్ ఏంటయ్యా అంటే మీకు పనికి రానటువంటి ఎక్విప్మెంట్ మీ దగ్గర అక్కడ పెట్టేసి ఆ ఎక్విప్మెంట్తో మీరు పని చెయ్యాలి అన్నప్పుడు అది ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ దెన్ యూజువల్. ఇప్పుడు ఒక పర్టికులర్ రెస్టారెంట్లో ఎట్లా ఉంటుందంటే కనుక మీకు ఎక్కడైతే మోర్ ఇన్కమ్ ఓరియంటెడ్ టీమ్స్ ఉంటాయో ఆ ఇన్కమ్ ఓరియంటెడ్ టీమ్స్ విల్ టేక్ బిగ్గర్ చంక్ ఆఫ్ ది అటెన్షన్ అండి.
అంటే ఇప్పుడు ఒక చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అతను ఉన్నాడు, దాని తర్వాత వచ్చేటప్పటికి ఒక బిర్యానీ షెఫ్ ఉన్నాడు, ఓకే, బ్రేక్ఫాస్ట్ షెఫ్ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళని కనుక లైనింగ్లో పెట్టుకుంటే కనుక బిర్యానీస్ను, దాని తర్వాత వచ్చేటప్పటికి నార్మల్ షెఫ్స్, మన బిర్యానీస్ను, దాని తర్వాత చైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి వెయిటేజీ ఈ నార్మల్ బ్రేక్ఫాస్ట్ మెనూ వాళ్ళకి దొరకదు. రీజన్ ఏంటంటే కనుక ఇప్పుడు ఒక చైనీస్ వాడికి కానివ్వండి, లేకపోతే కనుక ఒక కాంటినెంటల్ ఫుడ్ తయారు చేసేటటువంటి క్యాండిడేట్స్, లేకపోతే కనుక ఒక నార్త్ ఇండియన్ కుసైన్ తయారు చేసే వాళ్ళకి వచ్చినటువంటి ఏది వర్కర్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది ఒక బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఇవ్వరు. ఇచ్చిన వాళ్ళు అరకొరి క్యాండిడేట్స్ ఉంటారు సపోర్ట్ సిస్టమ్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు. నేను అందరినీ అనేసి నేను అంటలేదు. సో ఇప్పుడు ఏమైపోతుందంటే పని సరిగ్గా తెలియని వాళ్ళ చేత మనము ఏ సపోర్ట్ సిస్టంలో మనం పని చేయించుకునేటప్పుడు దాని మీద ఉండేటటువంటి లోడ్ దానికి ఉంటుంది. అంటే అది ఏమైపోతుందంటే కనుక ప్రతిదానికి వంట మాస్టరే చుట్టూ పరిగెత్తుకుంటూ తిరుగుతూ ఉండాలి. అది ఒకసారి పాజిబుల్ అండి, ఒక్కొక్కసారి అది ఇంపాసిబుల్ టాస్క్లో ఉంటుంది. కాబట్టేసి నేను చెప్పేది ఏంటంటే ఇది అందరికీ వర్తిస్తుంది, అన్ని చోట్ల ఇట్లాగే ఉంటుందని నేను చెప్పట్లేదండి. అక్కడ ఉన్నటువంటి పిట్ఫాల్స్ని ఒకసారి అసెస్మెంట్ చేసుకుని ఆ పిట్ఫాల్స్ నెక్స్ట్ డే రాకుండా, లేకపోతే కనుక మనం ఇప్పుడు ఒక కొత్త రెస్టారెంట్ ప్లాన్ చేయటమో, లేకపోతే కనుక ముందర ఏదైనా ఉండి కొత్త మాస్టర్ ఎవరన్నా వస్తున్నప్పుడు ఆ కొత్త మాస్టర్ని మీరు లోడ్ చేసే టైంలో ఒక 3 to 4 days పాటు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్, అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ మీద ఏది కస్టమర్ లోడ్ లేకుండా ఎగ్జిక్యూషన్ సరిగ్గా అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. దీనివల్ల ఒక గ్రిప్ వస్తుంది. ఇప్పుడు రెండో పర్టికులర్ ఇష్యూ ఎక్కడొస్తుంది అంటే కనుక మనకు ఒక మాస్టర్ ఉన్నప్పుడు మనం ఇంకొక 10 మంది మాస్టర్ల చేత మాటికి ఇతన్ని రీప్లేస్మెంట్ అనేటటువంటి పాయింట్ మనం చేసుకుంటూ ఉంటాము. ఓకే, ఇది తప్పని నేను అన్ను, ఎందుకంటే వ్యాపారం నడవాలి ఇదంతా. కానీ అవతల అతనికి అదొక హిండ్రన్స్ అండి. ఎందుకంటే అసలే టైం సరిపోవట్లేదు. ఆ టైం సరిపోనటువంటి ప్లేస్లో ఓకే వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళు చేయటము, దాని తర్వాత ఏమైనా ఫెయిలియర్ వస్తే కనుక అది ఇతని మీద పడుతుంది, వంట మాస్టర్ మీద పడుతుంది. కాబట్టేసి దట్ ఈజ్ నాట్ అ కరెక్ట్ వ్యూ అనేటటువంటిది నా ఉద్దేశము. ఎప్పుడైనా ట్రయల్ కనుక తీసుకునేటప్పుడు కస్టమర్ లోడ్ లేని టైంలోనూ, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ట్రయల్స్ తీసుకోవాలి, కానీ వర్క్ టైంలో ఇవి ఇన్వాల్వ్ చేయకూడదు నాకు తెలిసి. ఓకే, అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి. ఓకే, నేను వంట మాస్టర్ కింద ఉన్నప్పుడు వేరే వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటే కనుక నాకు డెఫినెట్లీ ఐ వుడ్ నాట్ లైక్ ఇట్. అందుకనేసి నాలాగానే వేరే వాళ్ళు కూడా అదే పాయింట్తో ఉంటుంది. అండ్ ఒక సీనియర్ వంటతను ఉన్నప్పుడు ఒక జూనియర్ వంటతను ఏంటంటే కనుక ఈ సీనియర్ ఉంటే నాకు రాదనుకొని అతన్ని తక్కువ చేయాలని చెప్పేసి అతను ఏవో చెప్తూ ఉంటాడు. ఇట్ ఈస్ ద వెరీ కామన్ ఇన్ ది కుకింగ్ ఇండస్ట్రీ. కాబట్టేసి ఈ వంట వాళ్ళ మాస్టర్లతో ఒకళ్ళ మీద ఇంకొకళ్ళకి చాడీలు చెప్పుకుంటాం అలవాటు. కాబట్టేసి మనము దాని మీద కామెంట్లు లేకపోతే కనుక ఇది చేయడానికి లేదు. బట్ ఐ థింక్ ఇట్ ఈజ్ నెససరీ. దాని తర్వాత కుకింగ్ ఎక్విప్మెంటును, దాని తర్వాత యూటెన్సిల్స్ మీకు అబండెంట్లీ అవైలబుల్ ఉండాలండి. ఎందుకంటే మీకు ఆ పొద్దున పూట క్లీనింగ్ టీమ్ ఉండదు. కాబట్టి మీరు సపోజ్ మనకు 3 వచ్చారు, 3 మీకు క్లీనింగ్ టీం ఉండదు, సపోర్ట్ టీము ఉండదు. కాబట్టేసి యూటెన్సిల్స్ ఉండాలి అట్లీస్ట్. ఏంటంటే ఐటమ్స్ దాని లోపల తీసుకెళ్ళేందుకు. ఓకే, మీ గ్రైండర్లు క్లీన్ అయి ఉండాలి, మీ మిక్సీలు వచ్చేటప్పటికి అవైలబుల్ ఉండాలి, ఏది బ్లేడ్లు సరిగ్గా తిరిగేసి అవి గ్రైండ్ చేసే కెపాసిటీలో ఉన్నప్పుడు. చాలా ఏరియాల్లో మిక్సర్ గ్రైండర్లని చాలా తక్కువ చూసేసి వాటిని సరిగ్గా మేనేజ్ చేయరండి. అదే అట్లా ఉండకూడదు సార్. మిక్సర్ గ్రైండర్ చాలా ఇంపార్టెంట్ రిలేటెడ్ యాక్టివిటీ చేస్తుంది. ఇప్పుడు మొన్న ఒక పర్టికులర్ దీంట్లో ఏమైపోయిందంటే మూతలు సరిగ్గా లేవు, నేను ఎంత జాగ్రత్తగా చేసినా వాటర్ స్పిల్ అయిపోయేసి నా కళ్ళల్లో మన గ్రీన్ చిల్లీ పేస్ట్ పడింది. ఓకే, ఇమీడియట్లీ ఏదో వెళ్ళి కడుక్కున్నాను, బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ అవేర్ అబౌట్ ఇట్. కానీ ఇటువంటి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అదే కనుక నూనె స్పిల్ అవ్వటమో, లేకపోతే కనుక మూతలు పగిలిపోవటము, అవంతా మొత్తం అంతా ఏరియాని గబ్బైపోవటము, ప్లేట్లు వాటి తర్వాత వాటికి కావాల్సినటువంటి గ్యాస్కెట్స్ సరిగ్గా ఉండటం, ఇవంతా ముందర డేనే అక్కడ ఉన్నటువంటి కిచెన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను వెరిఫై చేసుకోవాలి, నెక్స్ట్ డే వచ్చే టీంకి అవి సరిగ్గా ఉంటున్నాయా లేదా అనేటటువంటిది. దాని తర్వాత ఇప్పుడు మనం అనుకుందాం యూటెన్సిల్స్ మిగతా అవన్నీ అవైలబుల్ ఉన్నప్పుడు ఓకే, మనం ఏంటంటే కనుక మనకి ఆ రోజుకి చేయాల్సినటువంటి మెనూ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ అనుకుందాము. అవైలబుల్ కాకపోతే వన్స్ అగైన్ ఇట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అ థింగ్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, బ్యాటర్స్ అనేటటువంటి వాటికి ఒక టైం ఉంటుందండి, ఒక టైం రిక్వైర్మెంట్ ఉంటుంది. అవి కొన్ని ఇన్ని గంటలు ఫర్మెంట్ అవ్వాలి, కొన్ని ఇన్ని గంటలు నానిన తర్వాత మనం గ్రైండ్ చేయాలి అనేటటువంటిది ఫర్ ద బెస్ట్ ఫిట్ సినారియోస్ ఏవైతే ఉంటాయో ఆ సినారియోస్ అన్నీ హ్యాండిల్ చేసేసి మనం
ఏంటంటే కనుక దాన్ని ప్రెప్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఒక ఇనీషియల్ బ్యాచ్ మనము కస్టమర్ సర్వీస్కి ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ ముందర మనం తయారు చేసేసి అక్కడ ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకసారి తినిపించాలండి. తినిపించి ఓకే దీని లోపల కొంచెం కారం పడుతుందా లేకపోతే పులుపు పడుతుందా లేకపోతే ఏదైతే ఉంటుందో అవి మొత్తం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. రేపు పొద్దున బై ఎనీ ఛాన్స్ వడలు కొంచెం ఏంటంటే కనుక మనం ఎంత బీట్ చేసినా ఒక్కొక్కసారి అవి ఇంకా కొంచెం గట్టిగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫెర్మెంట్ అవ్వకపోవటము, పిండి ప్రాబ్లం వల్ల అవ్వటము, లేకపోతే వాట్ ఎవర్ యూ హ్యావ్ 100 రీజన్స్ ఫర్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్. దానికి అది కనుక ఒకటి సరిగ్గా రాలేదు అనుకుంటే కనుక మనము వాటిని ఇంకొకసారి ఆ బ్యాటర్ని మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేసి ఆ బ్యాటర్ని మనం సరి చేసుకునేందుకు ప్రయత్నించి మంచి రిజల్ట్ వస్తే గనక ఆ ఐటము మీకు మెనూలోకి వెళ్తుంది. అది గనక సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు ఆ ఐటమ్ మెనూలో పెట్టకూడదండి. సో మనము ఏంటంటే కనుక ఇప్పుడు వడలు ఉంటే కనుక మనము ముందరే బిఫోర్ ఇట్ దాదాపుగా ఒక 2 నుంచి 3 వాయలు హాఫ్ డన్ వడలు తీసి పెట్టుకోవాలి. ఏది సరిగ్గా వచ్చిన పిండితో హాఫ్ డన్ వడలు చేసి పెట్టుకుని కస్టమర్ అడిగినప్పుడు ఏంటంటే ఒక 10, 15, 20 వడలు ఏదో ఒక బ్యాచ్లో తయారు చేసేసి పక్కన పెట్టేయాలి. సో అవి అయిపోయే టైంకి ఇంకొక బ్యాచ్ తయారైపోతూ ఉంటుంది. సో వీటికి మీకు ఒక హెల్పర్ ఉండాలి, అసిస్టెంట్, ఎవరైతే ఆ వడలు కాల్చేందుకు. అది సన్నటి సెగలు. లేకపోతే కనుక ఇప్పుడు హడావిడి దాంట్లో మనం మంట పెద్దది పెడితే కనుక వడలు ఉడకవండి. ఓకే, సో మనము అది లావుగా చేసాము సన్నగా చేసాము అనేటటువంటిది పాయింట్ కాదు. దానికి ఇవ్వాల్సినటువంటి టైం ఇవ్వకపోతే కనుక అది ఉండదు. ఏదైనా సరే ప్రతి దాంట్లోనూ హ్యూమన్ ఎర్రరు ఉంటుంది, దాని తర్వాత వచ్చేటప్పటికి టెక్నిక్ ఎర్రరు ఉంటుందండి. అది మనం హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి ఇవి టెస్ట్లు పాస్ అయిపోయినటువంటి ఐటమ్స్ అక్కడ మీకు బ్రెయిన్ మారీస్లో పెట్టేసుకుని ఎవ్రీథింగ్ షుడ్ బీ హాట్ అమ్మ. ఓకే, దాని తర్వాత మీరు ఒక 35-40 మినిట్స్ కనుక మీరు తీసేసినప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ నేను అన్నాను కదా మీరు ట్రయల్ వేసుకోవాలి అని. అంటే మీరు వచ్చిన వెంటనే స్టీమర్లు ఉంటే స్టీమర్లను ఆన్ చేసేసుకోవాలి, దోశ తవాలు ఉంటే దోశ తవాలని సన్నటి సెగలో పెట్టేసుకొని వాటిని ఆన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీ ప్లేట్ సైజ్ కనుక లెటసే ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి 22 mm ఉందండి, అది ఒక స్టాండర్డ్ టెంపరేచర్ రావడానికి టైం పడుతుంది. కాబట్టి మనం ముందరే ఆన్ చేసుకొని పెట్టుకొని దాన్ని ప్రెప్కి రెడీగా పెట్టుకోవాలి. దాని తర్వాత ఇడ్లీ దాంట్లో మీకు స్టీమ్ వచ్చిన తర్వాత మీరు దాన్ని ఇది వేసుకొని ఉండటం అనేటటువంటిది బెటర్. దాని తర్వాత బ్యాటర్లో ఒక చిన్న వాయ ఒకటి వేసేసుకునేసి ఒక 5-6 లేకపోతే కనుక ఒక 10-15 ఇడ్లీలు వాయ వేసుకుని చెక్ చేసుకోవాలి అది ఇంతకీ వర్క్ సరిగ్గా అవుతుందా లేదా అని. దాని తర్వాత ఎప్పుడూ బ్యాకప్ ఇంకొకటి ఉండాలి. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద కిచెన్లలో కాంప్లికేటెడ్ మీకు మిషనరీ ఎక్విప్మెంట్ పెడుతున్నారు. అది నేను తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఏమైపోతుందంటే ఒక కొత్త వంట మాస్టర్ వచ్చినప్పుడు అతను ఆ ఎక్విప్మెంట్తో హ్యాండిల్ చేయడండి. ఎందుకంటే రేపు పొద్దున అటు ఇటు అయిపోతే కనుక ఎక్విప్మెంట్ పాడవుతుందని చెప్పేసి సింపుల్గా అయిపోయేటటువంటి యాక్టివిటీస్ పెట్టుకుంటాం బెటరు వెన్ అ న్యూ మాస్టర్ ఈజ్ దేర్ ఇన్ యువర్ కిచెన్. అట్లా అని చెప్పేసి వాళ్ళకి తెలియదా లేకపోతే కనుక చేసేవాళ్ళు ఉన్నారో అదంటే కనుక అది రెడీగా ఉన్నప్పుడు చేయడం పెద్ద కష్టమైన పని కాదు కానివ్వండి. కానీ మనకి టైము షార్టేజ్ ఉన్నప్పుడు ఏంటంటే అందరు కాన్సన్ట్రేషను ఒక దాని మీద పెట్టుకోరు, 10 వస్తువుల మీద కాన్సన్ట్రేషన్ నలుగుతూ ఉంటుంది. కాబట్టేసి అతను పరిగెడతా ఉంటాడండి. వంట మాస్టరు ఓకే పొద్దున పూట వచ్చే వంట మాస్టర్కి స్కిల్ అనేటటువంటిది ఒక రకమైనటువంటి నెసెసిటీ. ఎందుకంటే చాలా రకమైనటువంటి కూరలు కావాలి. దాని తర్వాత ప్రతిదానికి వేరీడ్ వర్షన్స్ ఉన్నాయి. ఆ వేరీడ్ వర్షన్స్లో ఆ రెస్టారెంట్కి కావాల్సిన వర్షం అడిగి తెలుసుకొని అవి చేస్తూ ఉండాలండి. ఓకే, ఈ ఐటమ్ హ్యాండిలింగ్ చేసేసిన తర్వాత మొత్తము వస్తువులు తయారైపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక సర్వింగ్ టీమ్కి అసలు ప్లేటింగ్ ఎట్లా చేయాలి అనేటటువంటిది మనం చెప్పాలి. సపోజ్ ఇప్పుడు ఇవాళ మన దగ్గర 3 చట్నీలు ఉన్నాయి. ఓకే, ఒక అల్లం చట్నీ, ఒక పల్లీ చట్నీ, ఒక కొబ్బరి చట్నీ ఉంది. దాని తర్వాత స్పెషల్ చట్నీ వచ్చేటప్పటికి బాంబే చట్నీ ఉంది అనుకుందాము. ఓకే, దాని తర్వాత కారపొడి అవైలబుల్ ఉంది, ఒక సాంబార్ అవైలబుల్ ఉంది. ఓకే, టిఫిన్ సాంబార్ సపరేట్ ఉంటుంది కాబట్టి సాంబార్ అవైలబుల్ ఉందని ఇది. సో మీరు కస్టమర్తో మీరు ఇచ్చేటటువంటి వస్తువులకి ఏ దానికి ఏవి ప్లేటింగ్కి వెళతాయి అనేటటువంటిది చూసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వడలో మీరు కొంచెము దాన్ని ఏమంటారంటే టామరిన్ చట్నీ ఏదైతే ఉందో లేకపోతే అల్లం చట్నీ అంటాం మనం, అది అల్లం చట్నీ ఏదైతే ఉందో అది కొంచెం మనం ఎక్కువ ఇవ్వాలి.
ఎందుకంటే పీపుల్ లవ్ దట్ వన్. దాని తర్వాత మీ కొబ్బరి చట్నీ కానీ లేకపోతే పల్లీ చట్నీ కానీ ఒక మోస్తరు థిక్నెస్ ఉండాలి. ఇదంతా ఇట్లా నడిచిపోతూ ఉండాలండి. ఓకే, సపోజ్ రేపు పొద్దున పోహా ఉందనుకోండి, పోహా వచ్చేటప్పటికి మీరు స్టీమర్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే అది చాలా తొందరగా డ్రై అయిపోతుంది. పోహా కానీ ఉగ్గాని కానీ లేకపోతే వాట్ ఎవర్ రీజన్ అవుతుంది. ఇప్పుడు ఉగ్గానితో ఉన్నప్పుడు దాని కాంబినేషన్ వచ్చేటప్పటికి ఉగ్గాని బజ్జీ అంటారు. మీరు ఏ టైప్ ఆఫ్ బజ్జీ ఇవ్వాలనుకుంటున్నారో, జనరల్లీ మిర్చి బజ్జీ ఇస్తారు, కాదు నేను వేరే వెరైటీ బజ్జీ ఇస్తాను, నేను ఆనియన్ పకోడా ఇస్తాను, లేకపోతే ఇది ఇస్తాను అనేటటువంటిది రెస్టారెంట్లో ఇండివిజువల్లీ వాళ్ళు చేసుకున్నటువంటి మెనూ మీద ఉంటుంది. కాబట్టి ఆ ప్రెప్ ఐటెంలో ఆ కాంబినేషన్ ఐటమ్స్ మీరు ప్యారలల్లే పెట్టుకుని వెళ్ళాలి. దాని తర్వాత ఆ స్టీవర్డ్కి అవి ఏమిటి అని తెలియాలి. ప్లేట్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిందంటే అది కంప్లీట్ ప్లేటే ఉండాలి కానివ్వండి, సెమీ కంప్లీటెడ్ ప్లేట్ ఉండకూడదు. ఐటమ్ కనుక సరిగ్గా రాకపోతే కస్టమర్కి ఇవ్వద్దండి, లేదని చెప్పండి. ఎందుకంటే కనుక మాకు అక్కడ అవ్వట్లేదనో సంథింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. ఓకే, ఇప్పుడు మీకు కావాల్సినటువంటి మొత్తం 360 డిగ్రీస్ ఆ యొక్క ఐటెం, ఇప్పుడు వడ ఉంది అంటే కనుక మనకి చట్నీలు ఉండాలి, సాంబార్ ఉండాలి, దాని తర్వాత అల్లం చట్నీ ఉండాలి, కారపొడి ఎవరికైనా కావాలంటే కనుక కారపొడి ఉండాలి, వడ సరిగ్గా వచ్చి ఉండాలి, అది ప్లేటింగ్ సరిగ్గా అందంగా చేయగలగాలి. దాని తర్వాత కస్టమర్కి విత్ ఇన్ అ సర్టన్ స్పాన్ ఆఫ్ టైం మనము డెలివరీ చేయగలగాలి. వాటితో వెళ్ళేటటువంటి కట్లరీ ఏదైతే ఉందో అది కూడా ప్యారలల్లీ వెళ్ళాలి. దాని తర్వాత కప్స్ అన్నీ కూడా హోమోజినస్, అంటే ఒకటే సైజు, ఒకటే లుక్ అండ్ ఫీల్వి ఉండాలి. మీ దగ్గర సపోజ్ 2 సెట్స్ ఉన్నాయి అంటే కనుక వేరేవి పెట్టద్దండి. అన్నీ ఒకటే సైజు, లేకపోతే కనుక ఒక గ్రూప్లో ఉన్నటువంటివి పెట్టండి. అంటే కనుక ఒక కప్పు, ఇంకోటి చిన్న కప్పు అదే లుక్ అండ్ ఫీల్లో ఉన్నది ఉంటే కనుక దట్ ఈస్ ది కరెక్ట్ వే అనేటటువంటిది నా యొక్క థాట్. ఓకే, మనకి ఏంటంటే మన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తయారు చేసేటప్పుడు అన్నిటికంటే మెయిన్ ఉండాల్సినటువంటిది ఒక్కళ్ళే నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ టైంలో ఒక కిచెన్ మేనేజర్ ఉన్నాడు, లేకపోతే ఓనర్ ఉన్నాడు, లేకపోతే వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ దేర్. ఓనర్ నాలెడ్జబుల్ అండ్ దెన్ ఇది ఉంటే కనుక ఒక్కళ్ళే ఉండాలి. ఓకేనా? సో ఆ ఒక్కళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళు ఎంతమందితో మాట్లాడుకుంటారో మనకు అనవసరం కానివ్వండి. కానీ వంట మాస్టర్ రెగ్యులర్గా వాళ్ళతో ఇన్పుట్స్ తీసుకుని దాని ప్రకారంగా ముందరికి వెళ్ళటం అనేటటువంటిది కరెక్ట్ పద్ధతి అండి. ఓకేనా? సో నేను చెప్పేది, ఒక మీడియం సైజ్డ్ రెస్టారెంట్లో మీరు మీ టైమింగ్ పెట్టుకుని ఆ టైమింగ్ లోపల ఓపెన్ చేయాలి అంటే కనుక మీకు ఎంత ముందర ప్రెప్ టైంకి మీకు ఎంత టైం కావాలి అనేటటువంటిది చూసుకుని దానికంటే ఒక అరగంట 30 గంట ముందరే మొదలెట్టుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏదో ఒక గోల అవుతూనే ఉంటుంది. ఓకే, అది దీనివల్ల అవ్వచ్చు, గిన్నె లేకపోవడం వల్ల అవ్వచ్చు, లేకపోతే అసిస్టెంట్స్ లేకపోవడం వల్ల అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, కాబట్టేసి మీ దగ్గర కనుక స్టాఫ్ పూర్తిగా లేకపోతే కనుక కంప్లీట్ అయిపోయేది కొన్ని ఐటమ్సే పెట్టుకోండి. ఎందుకంటే మీరు క్వాలిటీ ఫుడ్ కనుక ఇవ్వాలి అన్నప్పుడు ఆ సైడ్ డిషెసే చాలా టైం తీసుకుంటాయండి. ఇప్పుడు ఒక పర్టికులర్ మన పూరీ కూర ఉంటుంది, దాని తర్వాత ఒక చట్నీ ఉంటుంది, మీరు కొంతమంది సాంబార్ తింటారు, దాంతోపాటు ఇది ఉంటుంది. ఓకే, దాని పక్కన వచ్చేటప్పటికి ఫ్రైడ్ మిర్చి కావాలి, దాని తర్వాత వేరేది ఏమన్నా ఐటమ్ ఏమన్నా వెయ్యాలి అంటే కనుక మనం చూసుకోవాలి. నేను పూరీ కూరలో 2 వేస్తున్నాను. ఇప్పుడు నార్త్ ఇండియాలో కనుక వెళ్తే మీకు పూరీ వచ్చేటటువంటిది ఒక రకమైనటువంటి, దాని తర్వాత పూరీ పిండికి కావాల్సినటువంటి యాక్చువల్ పిండి మీకు అవైలబుల్ ఉండాలి. ఓకే, అది పూరీ పిండి మీకు ఏంటంటే ఏ సైజ్ పూరీ మీరు తయారు చేసుకుంటున్నారో ఒకటి ఫిక్స్ చేసుకొని దానికి ఒక మౌల్డ్ చేసుకోండి. సో ఆ మౌల్డ్ మీద చపాతీని నూరుకుంటూ వెళ్ళిపోతే అన్ని పూరీ చపాతీలు ఒక రకంగానే వస్తాయి. అవి మీరు తీసుకెళ్ళి వాటిని ఫ్రై చేసేసుకుంటే కనుక యూనిక్నెస్ దెబ్బతినకుండా మీకు అవైలబుల్ ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే, మీరు వాడేటటువంటి ఐటమ్స్, దాని తర్వాత మీరు పెట్టేటటువంటి దానికి బ్రేక్ఫాస్ట్లో ఉన్న కాంప్లెక్సిటీ మీకు ఈ ఫాస్ట్ ఫుడ్ కానీ, దాని తర్వాత మిగతా వచ్చేటటువంటి ఆల్రెడీ గ్రేవీ అవైలబుల్ ఉన్నటువంటి నార్త్ ఇండియన్ కర్రీస్లో అంత పెద్ద ఉండదండి. ఎందుకంటే వాటన్నిటిలో ఫ్లేవర్ ఆల్రెడీ ఈజ్ రెడీ. అవి వాళ్ళు ఓన్లీ మిక్స్ చేసి ఇచ్చేయాలి. కానీ బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ ఐటమ్ కానీ లేకపోతే సౌత్ ఇండియన్ మీల్స్లో ఏంటంటే కాంప్లెక్సిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత దే ఆర్ ఆల్ బిట్ ఆఫ్ అ టైమ్ కన్జ్యూమింగ్ థింగ్స్ బికాస్ దే ఆర్ ఎండ్ టు ఎండ్ ఐటమ్స్. ఆ ఎండ్ టు ఎండ్ ఐటమ్స్కి కావాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ను, కావాల్సినటువంటి ఇంపార్టెన్స్ కనుక మనం ఇవ్వకపోతే వాటి యొక్క ఫైనల్ అవుట్పుట్ ప్రమాదకరం అయ్యే ఛాన్స్ ఉందండి. థ్యాంక్ యూ. ఐ హోప్ ఇది కొత్తగా పెట్టే వాళ్ళకి కానీ, ఆల్రెడీ రన్ అవుతున్న వాళ్ళు కానీ ఇది విని ఏమన్నా నేర్చుకుంటే బాగుంటుంది. ఓకే, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదండి.
ఓకే, నేను చెప్పేది ఏంటంటే నాకు వచ్చినటువంటి అనుభవంలో నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేశాము. ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకునేసి డెవలప్ అవ్వడానికి ప్రయత్నిస్తాము. ఓకే, సో ఆ మిస్టేక్స్ వేరే వాళ్ళకి అవ్వకూడదు అనేటటువంటి తదుద్దేశంతో చెప్పింది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా. హ్యావ్ అ నైస్ డే.